హలోవా గుడిలో ప్రసాదంగా ఇచ్చే దత్యోజనం ఎలా చేయాలో చాలా ఈజీగా సింపుల్గా చెప్తాను, చూద్దాం రండి. అచ్చు ప్రసాదం టేస్ట్ వస్తుంది. ఫస్ట్ మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్లో ఫస్ట్ ఇలా మ్యాషర్ ఉంటుంది కదా, ఈ మ్యాషర్తో పాటు 1 గ్లాస్ పాలు వేసుకుని మెత్తగా మెదుపుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా మొత్తం రైస్ అంతా మెత్తగా అయ్యాక టేస్ట్కి సరిపడా సాల్ట్, పెరుగు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నం అనేది చూడండి మొత్తం మెత్తగా గుజ్జులాగా అయిపోవాలి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆ పాలల్లో నేను మీగడ వేసానండి. మీగడ అంటే పాలు పైన ఉండే మీగడ, అది వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. పోపు దినుసులు శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. వేసుకుని అలానే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లము, పచ్చిమిర్చి వేసి మిక్స్ చేసుకోవాలి. అంతే.